హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యశోధర్ పద్మావతిని చూడడానికి హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న విక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి విక్కీ, ఇక్కడికి వచ్చావు పద్మావతిని చూడడానికా? సరే అయితే పదండి, నేను చూపిస్తాను, నేను మాట్లాడిస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న యశోధర్ విక్కీ చెయ్యి పట్టుకొని, పద విక్కీ వెళ్దాం, పద్మావతి దగ్గరికి పలకరిద్దు కానీ అని చెప్పేసి లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పద్మావతిని యశోధర్ పిలుస్తూ ఉంటాడు. పద్మావతి, నీకోసం ఎవరో వచ్చారు తెలుసా, విక్కీ వచ్చాడు అని చెప్పేసి చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న యశోధర్ మాత్రం, పద్మావతి, నిన్ను పలకరించి పోదామని విక్కీ ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న నర్సు, మీరు పేషెంట్కి ఏమవుతారు అని చెప్పేసి యశోధర్ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న యశోధర్ అయితే చాలా సిగ్గుపడిపోతూ, నేను కాబోయే భర్తని అని పద్మావతికి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి, విక్కీ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న యశోధర్ మాత్రం చాలా సిగ్గుపడిపోతూ, పద్మావతికి నేను కాబోయే భర్తని అవుతాను, త్వరలో మా ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు.